హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 82వ భాగం. రచయిత వనజ గారు. ధనుంజయ్ గారు అనుకున్నట్టుగానే అందరికీ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో తన కొడుకు అభిరామ్‌కి అనుకోకుండా పెళ్లి జరిగిపోయిందంటూ జానకిని కూడా పరిచయం చేశాక, ఈమె నా కోడలు జానకి అని అందరికీ ఇంట్రడ్యూస్ చేశాక చిన్న పార్టీలాగా అరేంజ్ చేసి క్యారీ ఆన్ అని స్టేజ్ దిగిపోయారు. ఆ పార్టీకి అయోధ్యలోని వారందరూ కూడా అటెండ్ అయ్యారు. యూఎస్ఏ ఎంప్లాయ్‌గా అజిత్ కూడా వెళ్ళాడు. సీత తన అత్తింటికి తగ్గట్టు హుందాగా రెడీ అయి అందరినీ ఆకర్షిస్తే, ఆమె అంటే సహజంగా కాస్త కుళ్ళు ఉన్న ఆఫీస్ వాళ్ళు అభిరామ్ సార్ని బాగానే బుట్టలో వేసుకుందని అనుకుంటూ ఉంటే, ఇంకొందరు మాత్రం అభి, జానకి మంచి పెయిర్ అని అనుకుంటూ మురిసిపోయారు. జాహ్నవికి ఇవన్నీ ఏమీ తెలియవు. ఎందుకంటే ఆమె వేరే ఊర్లో ఉంది కాబట్టి. పెళ్లి చేసుకున్న టైంకి హైదరాబాద్లో లేదు. ఆఫీస్ పని మీద వేరే స్టేట్‌కి వెళ్ళి ఉన్నాడు. లేకుంటే ఇంకొంచెం మంచిగా వాళ్ళ పెళ్లి జరిగేదేమో. ఆ రోజు నైట్ పార్టీ ఎండ్ అయ్యాక చాలా మంది బిజినెస్ పార్ట్నర్స్ ధనుంజయ్ గారికి మెసేజ్లు ఇంకా ఫోన్లు చేశారు. ఏంటండి, మీ కొడుకు ఇలా చెప్పపెట్టుకుని పెళ్లి చేశారు. మా అమ్మాయిని ఇద్దాం అనుకున్నాం, మా చెల్లిని ఇద్దాం అనుకున్నాం అంటూ. కానీ ఆయన వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించి ఇక తన కోడలు జానకి నేను ఫిక్స్ చేసి మరీ పెట్టుకున్నారు. అత్తగారికి హెల్ప్ చేస్తూ మరుసటి రోజు పొద్దున్నే లేచిన జానకి ఎదురుగా జగదీష్ గారు కనిపించేసరికి ముందు కళ అనుకుంది. కానీ కాదని తెలిసేలా పక్కనే ఉమా ఇంకా అజిత్ కూడా ఉండేసరికి మేము లోపలికి రావచ్చామా అని అంటూ ఆయన అడిగేసరికి జానకి కళ్ళలో నీళ్లు తిరిగి, అదేంటి నాన్న అలా అడుగుతారు, రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాక అభిని పిలవడానికి అతని రూమ్కి వెళ్ళింది. కోడలు ఎందుకు పరుగున వెళ్తుందో, ఏం జరిగిందో అంటూ కంగారుగా వంటగదిలో నుంచి బయటకు వచ్చిన కౌసల్యకి ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు కనిపించేసరికి ఆమె ఎవరో అన్నట్లు చూస్తే అక్కడ అజిత్ పైకి లేచి నిలబడి, నమస్తే మేడం, వీళ్ళు జానకి వాళ్ళ అమ్మ నాన్న తన చూడటానికే వచ్చారని చెప్పడంతో వాళ్ళ వైపు ఒకసారి చూసిన ఆవిడ పద్ధతి గలవారనుకుంటూ, పర్లేదు కూర్చోండి, కాఫీ తీసుకొస్తానంటూ లోపలికి వెళ్లి కాఫీతో పాటు ధనుంజయ్ గారిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చారు. నిజానికి ఉమా జగదీష్ రావాలని అనుకోలేదు. కానీ నిన్న రాత్రి ధనుంజయ్ గారు ఇచ్చిన పార్టీ వల్ల, అంటే అందులో కూడా ఇంక్లూడ్ అయ్యి న్యూస్ ఛానల్స్లో ఇంకా పేపర్లో వేయడంతో ఇరుగు పొరుగు వాళ్ళందరూ జానకి కోసం ఉమా జగదీష్లను అడగటం స్టార్ట్ చేశారు. ఏంటి, చిన్న కూతురికి అంత గొప్ప మనిషితో పెళ్లి చేసినా కూడా మా అందరికీ ఒక మాట కూడా చెప్పలేదేంటి అని, వాళ్ళు ఒక్కసారి కూడా మీ ఇంటికి రాలేదేంటి, మొన్నటి వరకు కూడా అమ్మాయి ఇక్కడే ఇంట్లోనే ఉన్నట్లుంది కదా, ఎప్పుడు పెళ్ళయిందంటే చుట్టుపక్కల వారు పీడించడం స్టార్ట్ చేసేసరికి ఇక సమాజం కోసమైనా సరే కూతుర్ని యాక్సెప్ట్ చేయాలనుకున్న జగదీష్ ఒకసారి కూతురు అల్లుడిని ఇంటికి పిలిచి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయోధ్యకొచ్చారు. నిద్ర మబ్బులో ఉన్న అభి, ఏంటి జాను, ఎందుకింత పొద్దున్నే లేస్తున్నావు అంటూ ఆమెని కూడా తన మీదకి లాక్కున్నాడు అభి. రామ్, వదులు, నేను నీకు విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ అని జానకి గింజుకుంటున్నా కూడా మార్నింగ్ చలి, వైఫ్ హార్ట్ హగ్ కంటే ఇంకా ఇంపార్టెంట్ పని ఏముండదంటూ ఇంకా రెండు చేతులు జానకి నడుము చుట్టూ బిగించేసరికి అభి సీరియస్గా తీసుకో, మా అమ్మ నాన్న వచ్చారంటూ జానకి చెప్పేసరికి అతని నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ఏంటి, ఏమన్నావు అని అభి అంటే, నిజం, మా అమ్మ నాన్న ఇంకా అజిత్ వచ్చారు, నువ్వు కిందకి రా అని అనగానే అజిత్ పేరు కొంచెం సీరియస్ అయిన అభి, అందులో 2 రోజుల ముందు తను జానకితో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి అది కూడా చూసిన అభి ముఖాన్ని అదోలా పెట్టుకొని మళ్ళీ జానకి కోసం నార్మల్ చేసుకుంటూ, సరే నేను వస్తాను, నువ్వు పద అంటూ ఫేస్ వాష్ చేసుకుని షర్ట్ తొడుక్కుంటూ కిందకొచ్చాడు. అతన్ని చూసి అజిత్ ఇంకా జగదీష్ గారికి కోపం పెరిగిపోవడంతో చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుని కూర్చున్నారు. ధనుంజయ్ గారు కూడా ఉమా జగదీష్లతో మాట్లాడేసరికి కాస్త నెమ్మదించిన వాళ్ళు, ఎంతైనా కూతురు చెప్పా పెట్టుకుంటూ పెళ్లి చేసుకున్నందుకు అభి మీద ఎంత కోపంగా ఉన్నారు. ఎవరో ముక్కు ముఖం తెలియని, లేదా 4 రోజుల పరిచయానికి 20 సంవత్సరాల పెంపకాన్ని వదిలేసి వెళ్ళిన జానకి మీద కూడా అంతా కోపంగా ఉన్నారు ఇద్దరు. ఇక ఈ సమాజం కోసం ధనుంజయ్ గారిని అడగాలి కాబట్టి మీరు అనుమతిస్తే అమ్మాయిని, అభిబాబుని 3 రోజులు మా ఇంటికి తీసుకువెళ్ళి మాకున్న దాంట్లో లాంఛనాలు పెట్టి పంపిస్తామంటూ జగదీష్ చెప్తే ఆయన భార్య వైపు చూశారు. ఆవిడ సరే చెప్పండి అన్నట్లు సైగ చేయడంతో, సరే మీ కూతురు అల్లుడు తీసుకువెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకండి అని ధనుంజయ్ అనగానే ఆయన జానకి వైపు చూస్తే జానకి ఏమో మన అభిబాబు వైపు చూసింది, ఏమంటాడో అని. అతని ముఖం కాస్త ప్రశాంతంగా ఉండేసరికి అందులోనే అంగీకారాన్ని కనుక్కున్న జానకి ఇద్దరు బట్టలు ప్యాక్ చేస్తే అయోధ్యలో లంచ్ స్వీకరించి ఇంటికి వెళ్లారు అందరూ. మొన్న జానకి కోసం వచ్చిన రోజు అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ఇల్లు చాలా చిన్నదిగా అనిపించింది అభిబాబుకు. 2 బెడ్రూమ్లు, ఒక హాల్, కిచెన్లోనే పూజ గది ఉన్న ఆ ఇంటికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ బయటికి ఏం చెప్పలేదు. ఉమా అల్లుడికి ఇష్టమైనవి అనుకోకుండా పద్ధతిగా
కొత్త అల్లుడికి చేసే వంటలన్నీ చేసి పెట్టడంతో కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా అక్కడే తిన్న అభికి హ్యాపీనెస్ ఇచ్చేది ఆ రోజు నైట్ తమకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారని తెలియడమే. దానికోసం ఎంతగా అభి ఎగ్జైట్ అవుతున్నా కూడా ఆ ఇరుకింట్లో ఎలా సౌండ్స్ ఏమైనా వస్తే బయటకు వినపడతాయని కాస్త ఇన్సెక్యూర్‌గా ఫీల్ అయిన అతను ఫార్మాలిటీ కోసం జానకి లోపలికొచ్చేంత వరకు నార్మల్‌గా ఉండి, తర్వాత అదే విషయం చెప్పడంతో అమ్మ వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ ముందు క్లోజ్‌గా ఉందాం. అంతే మీకిష్టమైనప్పుడే మన కంఫర్ట్‌ని బట్టి ఏదైనా జరుగుతుందని చెప్పేసరికి ఆమె బుగ్గ కొరికి పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరు ఒకే గదిలో లేరు కనుక ఇప్పుడు దొరికిన ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుంటూ జానకిని హగ్ చేసుకొని అలాగే నిద్రపోయాడు అభి బాబు. అలాగే 2 రాత్రులు చేశాక మూడో రోజు తమకున్న దాంట్లో అభి, జానకిలకు బట్టలు పెట్టిన ఉమా, జగదీష్‌లు అతడి కోసం ఒక చైను, ఇంకా జానకికి ఆల్రెడీ గోల్డ్ చైన్ ఉంది కాబట్టి నల్లపూసలు గిఫ్ట్‌గా ఇస్తే దాన్ని గౌరవంగా స్వీకరించిన అభి వాళ్ళకి వీడ్కోలు చెప్పి అయోధ్యకి స్టార్ట్ అయ్యాడు. దారిలో జగతి సిట్యుయేషన్ కనుక్కున్నాడు కానీ అంత ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ అతను ఆలోచిస్తోంది మాత్రం ఒక విషయం గురించి. అదేంటంటే మధ్యాహ్నం తిన్నాక ఒక చిన్న న్యాప్ వేసిన అభి ఏదో సౌండ్ రావడంతో మేల్కొని బయటకొచ్చేశాడు. అప్పుడు కనిపించిన దృశ్యం అజిత్ జానకి భుజం మీద పడుకుని ఉన్నాడు. అది మాత్రమే అభికి కనిపించి కోపాన్ని తెప్పిస్తే అక్కడ జరిగిన విషయం మాత్రం మొన్న ఈశ్వర్ జితేంద్ర గురించి ఆలోచించి వీకైందైన విషయం చెప్పుకొని ఒక అమ్మలాగా జానకి భుజం మీద స్వాంతన పొందాడు అజిత్. అక్కడ ఆ ఎమోషన్ని అభి చూడలేకపోయాడు. వీళ్ళు అయోధ్య నుంచి వచ్చిన రోజే తన రిజిగ్నేషన్ లెటర్ కంపెనీకి మెయిల్ చేయడంతో ఫస్ట్ ఆనందించిన వాడు అభి అయితే ధనంజయ్ మాత్రం ఎందుకు కంపెనీ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా అని అజిత్ని అడిగితే నా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పి ఎస్టీఐ నుంచి అడుగు బయట పెట్టేశాడు అజిత్. ఎవరూ చూడకుండా తన రూమ్లోకి వెళ్లి జ్వాలకి ఫోన్ చేసింది గాయత్రి. చెప్పు, నేను చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసావా లేదా అంటూ అటువైపు నుంచి జ్వాల అడిగితే లేదమ్మా, ఎక్కడ చేశాను నేను, చేద్దాం అనుకునే లోపు ఆ జానకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అభి దాని ఇంటికి తీసుకెళ్లారు. నా అనుమానం నిజమైతే కార్యం పుట్టింట్లో జరగాలి కాబట్టి జరిగిపోయే ఉంటుందంటూ విచారంగా చెప్తూ ఉంటే కానీ నేను అభిని చూసిన దాన్ని బట్టి జరిగుండదు. ఒకసారి నువ్వు ఆ జానకిని బుట్టలో వేసుకుని ఏం జరిగిందో తెలుసుకో, ఆ తర్వాత నేను చెప్పిన ప్లాన్ అమలు చేయి అంటూ జ్వాల చెప్పడంతో సరే అమ్మ ప్రయత్నిస్తానంటూ చెప్పింది గాయత్రి. అనుకున్నదే తడువుగా జానకి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఆమె ఒక్కతే గార్డెన్లో పూలు కోస్తూ ఉంటే అక్కడికి వెళ్లి వినయంగా అడిగింది జానకి. ఇంట్లో అందరూ బాగున్నారా అమ్మా అని అడిగేసరికి ప్రేమ ఒలగబోస్తూ మనుషులంటే నమ్మకం ఉన్న జానకి ఆ పిన్ని గారు అందరూ బాగున్నారని అంటుంటే మరి ఒకటి అడుగుతాను ఏమీ అనుకో కదా అని గాయత్రి అంటే పర్లేదు పిన్ని గారు అడగండి అని అంది జానకి. అది మరేమో కార్యం పుట్టింట్లోనే జరగాలి కదా, మరి మీ అమ్మ వాళ్ళు అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా లేదా అని అంటూ ఆ ఊరికే జరగకపోతే వదినకు చెప్పి మంచి ముహూర్తం పెట్టిద్దామని. ఎంతైనా మీరెందుకు మీరే అడగలేరు కదా పిన్ని లాంటి దాన్ని, కాబట్టి నాకు నీకే సమస్య ఉన్న చెప్పుకో, నేను వదినతో మాట్లాడతాను కదా అని చెప్పేసరికి అలాంటిదేం లేదు పిన్ని గారు, మా అమ్మ వాళ్ళు ఉన్న దాంట్లోనే కార్యం జరిపించారు అని చెప్పేసరికి జరిగిపోయిందా అని మనసులో అనుకుంటూ బయటికి అయ్యో జరిగిపోయిందా అమ్మా అని ఫేస్ చాలా విచారంగా పెట్టింది గాయత్రి. ఎందుకు పిన్ని గారు అలా బాధపడుతూ అడుగుతున్నారు, ఏం జరిగిందని జానికి అడిగితే ఏం చెప్పమంటావమ్మా, నీకు తెలియదు కదా, మీ అత్తయ్య చెప్పిందో లేదో నాకెందుకులే, మీ అత్త తన నోటితో చెప్పినప్పుడే విను. చెప్పిన గాయత్రి వెళ్ళిపోతూ ఉంటే ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపేసిన జానకి పర్లేదు మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా అదేంటో చెప్పండి అమ్మా, మీ కూతుర్ని అనుకుని అంటూ జానకి అనేసరికి సరే అమ్మా నేను చెప్పినట్లు మీ అత్తకు దయచేసి చెప్పొద్దని అంటూ అభికి ఇంకా 27 సంవత్సరాలు రాలేదు కదా, అందుకే అతనికి పెళ్లి చేయలేదు. ఎందుకంటే అభిబాబు జాతకంలో చిన్న గండం ఉంది. 27 సంవత్సరాల లోపల పెళ్లి జరిగినా ఒకవేళ జరిగింది అనుకో ఆ సంవత్సరం పడేంత వరకు బ్రహ్మచారిలాగే ఉండాలి, లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదమని గాయత్రి చెప్పేసరికి భయపడిన జానకి పిన్నిగారు మీరేమన్నారు నాకేం అర్థం కావడం లేదని జానకి భయపడుతూ ఉంటే అవునమ్మా నిజం, అభిబాబుకి చిన్న గండం ఉంది, కావాలంటే ఉదాహరణకు చెప్తాను చూడు, మీ పెళ్ళై దాదాపు నెల కావస్తోంది, మీ ఇంట్లో వాళ్ళకంటే ముందు మీ అత్తయ్య కనీసం కార్యం చేయించే ఉద్దేశంలో అయినా ఉన్నారా, లేదు కదా, దానికి కారణం అదే అమ్మ. కానీ సొంత కొడుకు గురించి ఆవిడ ఎలా చెప్పగలదు, అందుకే ధైర్యం చేసి తను నన్ను ఏమన్నా కూడా ఈ విషయాన్ని నీకు నేను చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా అంటూ గాయత్రి అనేసరికి నిజమేనని నమ్మేసింది జానకి. అన్నట్లు ఈ విషయం అభికి చెప్పొద్దమ్మా, అంటే బయట దేశంలో పెరిగిన వచ్చినవాడు కదా, ఇవన్నీ నమ్మడు, వయసు వేడిలో ముందడుగు వేస్తే తర్వాత బాధపడాల్సింది మీరే అంటూ చెప్పేసరికి ఆ విషయం గురించి ఆలోచిస్తూ అక్కడే కుప్పకూలి పడిపోయింది జానకి. ఆమెను జాగ్రత్తగా లేపి నిల్చోబెట్టి ఉండలేక చెప్పేశాను, ఇక నువ్వే చూసుకోవాలి అంటూ ఒక పైశాచిక ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయత్రి.
గుండెల మీద చేయి వేసుకొని పాన్ కార్డ్ ఎలా ఏమో వద్దన్నాడేమో, జరిగిపోయింది ఉంటే అతనికి ఏమైనా జరిగిద్దేమో, కాపాడు దేవుడా అని అనుకుంటూ ఈ విషయం అవికి చెప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చే అతని 27వ బర్త్డే వరకు ఎలా అతన్ని ఆపాలని ఆలోచిస్తూనే అక్కడే ఉండిపోయిన జానకి. అనుకున్నట్లుగానే అజిత్ జ్వాల చెప్పిన పనిలో ఒక బీజాన్ని నాటి ఆమె చూపించిన కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నాడు. జ్వాల చెప్పిన 30% చేస్తూ 70% తను ఎంతవరకు చేస్తే ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో కొంచెం అన్న ఎదగలుగుతాడు అని ఆలోచిస్తూ మిగతా 70% ఎఫర్ట్స్ ఆమె ఇచ్చిన కంపెనీ మీద పెట్టాడు. ఎలాంటి కూలి లేని ధనుంజయ్ గారు మాత్రం తన కంపెనీలో వర్క్ చేసిన అజిత్ సొంతంగా కంపెనీ పెట్టాడని కాస్త గర్వంగా ఫీల్ అయి ఓపెనింగ్ డే వెళ్ళి మరీ కంగ్రాట్స్ చెప్పేసి వచ్చేశాడు. జ్వాల చెప్పిన పని పూర్తి చేసిన గాయత్రి ఆమెకు తెలియకుండా ఇంకో కుట్ర కూడా పన్ని అవి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడని ఆలోచిస్తూ ఉంది. ఈ లోపే ఆమెకు ఇంకా హెల్ప్ చేయడానికి అన్నట్లు ఒకరోజు అభి తన రూమ్లో బెడ్ మొత్తం అలంకరించి జానకి కోసం విరహ వేదనతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని ఎదురు చూపులకు ఫలితంగా కిందంతా చక్కబెట్టుకుని అరగంటకి ఆ రూమ్లోకి వచ్చింది జానకి. రాగానే ఆమె మీద మల్లెపూలు కురిపిస్తూ, కమాన్ జానకి, ఈ రోజు మనకి కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతుందంటూ యాంగ్జైటీగా చెప్తూ ఉంటే జానకి మాత్రం మనసులోనే బాధపడింది. ఈయనని ఇప్పుడు ఎలా ఆపాలి అని అనుకుంటూ. జానకి తలలో తనే పూలు పెట్టిన అభి మెల్లిగా ఆమెను మంచం మీద కూర్చోపెట్టి పక్కన కూర్చుంటూ జానకి భుజం మీద చేయి వేసేసరికి కాస్త విసుగ్గా పక్కకు వెళ్ళింది జానకి. ఓయ్, ఎందుకలా టచ్ మీ నాట్ ప్లాంట్ లా ఉంటావు? నేను నీ హస్బెండ్నే కదా, ఇప్పుడు నాకు చాలా కంఫర్ట్గా ఉంది. ప్లీజ్ జానకి, అర్థం చేసుకో అంటూ అవి తనని అల్లుకుపోతూ ఉంటే రామ్ ప్లీజ్ ఒక 5 మినిట్స్ ఆగు అంటూ చెప్పింది జానకి. దేనికో అనుకుని ఆగి ఆమె వైపు చూసిన అభికి జానకి ఎందుకు ఏడుస్తూ కనిపించేసరికి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అభి అడిగితే నాకు చాలా టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. ప్లీజ్ మనం ఇదంతా కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకుందామా అని అంటే నీకు కొత్త కాబట్టి అలా అనిపిస్తుందిరా, ఏం కాదు నేను చూసుకుంటా అంటూ అభి అన్నా కూడా జానకి వినిపించుకోకపోవడంతో సరే కొన్ని రోజులంటే వారం లేదా నెల అని లైట్ తీసుకున్న అభి ఆమెను తన గుండెల మీద తెచ్చుకొని జోకొడుతూ అలాగే నిద్రలోకి జారుకుంటే మీకు నిజం చెప్పకుండా మోసం చేస్తున్నాం అనుకుంటున్నాను రా అని అభికి ముద్దు పెట్టి బాధపడుతూనే కళ్ళు మూసుకుంది జానకి. ఆమె భయాన్ని పోగొట్టడానికి కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ అంటే సొంత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్న అభి నెక్స్ట్ డే ఆమెను ఆఫీస్ తీసుకెళ్తే కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత తనకి అజిత్ నుండి కాల్ వచ్చింది. దానికి అర్థం మీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి రా, నీతో మాట్లాడాలి, మీ ఆయనకి చెప్పకుండా రా అని కాల్ చేశాడు అజిత్. దానికి ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఏమో అని అనుకుంటూ రామ్ నేను ఫ్రెండ్తో మాట్లాడేసి వస్తానని చెప్పి అభి ఎవరని అడిగేలోపే వెళ్ళిపోయింది జానకి. ఎక్కడికి ఇంత ఫాస్ట్గా వెళ్తుంది, మేబీ నిజంగా ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం ఏమో అని లైట్ తీసుకున్న అభి సెల్కి 10 నిమిషాల తర్వాత మీ ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి వచ్చి చూడు, నీ భార్య అసలు రంగు బయటపడుతుందని మెసేజ్ రావడంతో ఫస్ట్ కొట్టి పారేసినా కూడా తర్వాత జనరల్గా మగాళ్ళకుండే బుద్ధితో కాఫీ షాప్కి వెళ్ళిన అభి అక్కడ అజిత్ జానకి బుగ్గ మీద ముద్దు పెట్టడం చూసి కళ్ళు మూసుకున్నాడు. ఫ్రెండ్స్, నిజంగా మీకు లాగ్ అవుతుంటే సారీ, కానీ నేనేం చేయలేను, ఎందుకంటే కొంచెమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి, లేకపోతే ఆ ఫీల్ రాదు కదా, సో ఏమనుకోకండి. నెక్స్ట్ పార్ట్లో 90% అయిపోవడానికే ఫ్లాష్ బ్యాక్ ట్రై చేస్తాను. ఇది రైటర్ గారి మాట. మరి మీ అందరికీ స్టోరీ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి.